నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్న కొప్పుల శంకర్కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని లీగల్ సెల్ వైస్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కన్వీనర్ ముస్కి రవికుమార్ అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎన్ఎస్యూఏ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల శంకర్కు కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ కేటాయించి లీగల్ సెల్కు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ప్రజానికానికి తెలియజేయగా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి కొప్పుల శంకర్ గారు స్థానిక పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం, కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించడం జరుగుతుంది. సో దానికి కానీ అప్లై చేయడం కూడా జరిగింది. అతను గత 30 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలలో పనిచేస్తూ వస్తున్నాడు. 94-96లో మండల్ ఎన్ఎస్యూఐ జనరల్ సెక్రటరీగా, 96 to 98 కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యూఐ జాయింట్ సెక్రటరీగా, తర్వాత 2000 నుంచి 2002లో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా, 2004 to 2009లో రామగుండం మండల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, అయితే 2009లో ఏ పార్టీ కూడా లీగల్ సెల్ అనేది స్థాపించినప్పటి నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారిగా అతను చైర్మన్గా, నేను కన్వీనర్గా ఉంటూ కాంగ్రెస్ లీగల్ సెల్ అనేది ఇక్కడ రామగుండంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం మేము న్యాయవాద వృత్తిలో ఉంటూ ఉచిత పార్టీకి కానీ, పేద వర్గానికి కానీ న్యాయ సలహాలు కానీ, న్యాయ సూచనలు కానీ చేస్తూ ప్రజానికానికి అతి చేరువలో దగ్గరలో పనిచేస్తున్నాము. కావున మేము కోరుకునేది ఏంటంటే స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి, మరియు మన జిల్లా మంత్రివర్యులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మా యొక్క కోరిక ఏంటంటే లీగల్ సెల్ తరపున ఒకసారి మా కొప్పుల శంకర్ గారికి అవకాశం ఇస్తే మేము కూడా దగ్గర ఉండి అందరం లీగల్ సెల్ తరపున అతనికి మేము మద్దతు తెలుపుతూ అతన్ని గెలిపించుకుంటామని చెప్పి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్కి ఆశించి అప్లై చేసుకోవడం కూడా జరిగింది. కొప్పుల శంకర్ గారు గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు. 2009లో కాంగ్రెస్ లీగల్ సెల్ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అయిన కేసులను కూడా ఉచితంగా వాదించడం జరిగింది. మరి వారికి ఈ స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అధిష్టానానికి సిఫారసు చేసి వారికి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు చైతన్య మానవ వేదిక అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా మన నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూళ్ళల్లో బుక్స్ పంచడం కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, అన్నిట్లో కూడా పేద పిల్లలకు బుక్స్, ప్యాడ్స్ కూడా పంపిణీ జరగడం, ఆ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశారు. దానికి మద్దతుగా ఈరోజు మా న్యాయవాదులందరం కూడా వారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వారికి మద్దతు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నా తోటి న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బీబీపేట్ ఎస్ఐ ప్రభాకర్ ఆయన మాట్లాడుతూ లింగంపేట నుండి బదిలీపై బీబీపేట్ మండలంకి రావడం జరిగిందని, ఇక్కడ మండల ప్రజలు, పోలీసులు సహకరించాలని ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అందరికీ బీబీపేట గ్రామ మండల ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పోలీసులకు ఎవరైతే మండల ప్రజలు అందరూ సహకరించాలని కోరుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మాకు కోఆపరేట్ చేయాలని బీబీపేట మండల తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు రెగ్యులర్ జరిగే డ్యూటీస్లో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మైనర్ పిల్లలకు బండ్లు వద్దు. చాలా ఈ రోజులలో రోడ్ల మీద చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలానే బండికి మాత్రం కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది మీరు పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపే వాళ్ళందరూ హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ మనకు యాక్సిడెంట్లలో హెడ్ ఇంజరీ అయ్యి చాలామంది చనిపోతున్నారు. అట్లాంటివి నివారించాలంటే మనకు హెల్మెట్ మనకు ముఖ్యంగా అందరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మీ యొక్క 2 వీలర్ వాహనాన్ని నడపాలని నా యొక్క విజ్ఞప్తి. దీంతో పాటుగా మనకు
ఈ మనకు ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని వాస్తవాలని కొంచెం ప్రాపగండా జరుగుతూ ఉంది. అట్లాంటివి మాత్రం మీ దృష్టికి వస్తే దగ్గరలో ఉన్న మాకు కానీ లేకుంటే మీకు దగ్గర ఉంటే మీకు 100 కాల్ చేయండి. అలాంటి ఏదైనా వ్యక్తులు తారసపడ్డప్పుడు మీరు మ్యాన్ హ్యాండిల్ చేయకుండా మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ పర్సనా లేకుంటే వాడు ఇట్లాంటి మోసం చేసే పర్సన్ అనేది వెరిఫై చేసుకుంటాము. మీరు మాత్రం చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. అదేవిధంగా సైబర్ నేరాలని చాలా జరుగుతూ ఉంటున్నాయి. మనకు ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. అటువంటిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా మీకు అట్లాంటి కాల్ కానీ ఏదైనా మీకు మోసపోయినట్టు మీకు మెసేజ్ కానీ వచ్చినప్పుడు 1930 కాల్ చేసి మాకు చెప్తే మేము దానికి సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మీకు అమౌంట్ కానీ లేకుంటే కేసు కానీ రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మాకు కానీ మా పోలీస్ సిబ్బంది కానీ మీరందరూ మండల ప్రజలందరూ కోఆపరేటివ్గా ఉండి మాకు సహకరించాలని కోరుతూ ఇట్లు మీ బీవీపేట ఎస్ఐ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి అర్బన్ కాలనీలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వేకువజామున 6 గంటల నుంచి ఆలయంలో సుప్రభాతం, గణపతి పూజ, అర్చకులు అభిషేకాలతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. జ్ఞానదాన విజ్ఞానంగా ప్రజలందరూ కూడా ఎదిగిపోతూ వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులతో సకల సంతోషాలతో ఉంటారు. ఈ నూకపల్లి ఈ సరస్వతి క్షేత్రంలో ఆవిర్భవించిన సరస్వతి అమ్మవారు ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఆ 10 సంవత్సరాల లోపల కూడా జగిత్యాల ప్రాంతమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంతో వేరే రాష్ట్రాల ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు అక్షరాభ్యాసాలతో సహా అమ్మవారిని కొలుచుకుంటూ యజ్ఞయాగాలతో భక్తులు తరించిపోతున్నారు. ఈరోజు చూసినట్టుంటే ఎన్ని విధాల మార్నింగ్ నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్షరాభ్యాసాలు వివిధ గ్రూపుల ద్వారా యజ్ఞయాగాలు ఒకవైపు, అక్షరాభ్యాసాలు ఒకవైపు, అర్చనలు ఒకవైపు, ప్రజలు అందరూ కూడా వచ్చేసేసి భోజనాలు కూడా చేసుకొని తరించిపోతున్నారు. ఈరోజు మీకు ఎవరెవరైతే వీలుంటుందో తొందరలో పడిన అమ్మవారి దర్శనం చేసుకొని కృపా కటాక్షంకు పాత్రలు కావాలని మీకు కోరుకుంటున్నాను. జయ సంస్థ. ओम सुमुखाय नमः, ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम बालचंद्राय नमः, ओम ललाटाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरम्बाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम श्री महागणाधिपते नमः। नानाविध परिमल पुष्पाणि समर्पयामि। ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। मध्य मध्य पानीयं समर्पयामि। जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा ज्ञानप्रदा सती माता कास्मी देवी सरस्वती महाविद्या महामाया मुक्ति मुक्ति प्रदायिनी। ओम प्रणो देवी सरस्वती वाजे वाजे
గోదావరికని జవహర్ నగర్ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరస్వతి మాత జన్మదినం వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 35 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం స్వీకార కార్యక్రమం, గాయత్రి యజ్ఞం నిర్వహించారు. ధైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ నిష్ఠ ఫల సిద్ధ్యర్థం మమ వస్తు వాహన ఫల వసతి శిశు మందిర్ దేవాలయ సన్నిధౌ మహాకాళి మహాలక్ష్మి महासरस्वती श्री सरस्वती देवी पूजाम अहम ज्येष्ठराज ब्रह्मणस्पदा महागणाधिपतिं नमः ओम गणानां गणपतिं भवामहे कविं कवीनाभमस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणस्पदा श्रीनन्दोदिभिः श्रीरसादनं स्वाहा महागणाधिपतिं नमः ओम गणानां गणपतिं भवामहे कविं कवीनाभमस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणस्पदा महागणाधिपतिं स्वाहा महागणाधिपतिं नमः ओम गणानां गणपतिं भवामहे कविं कवीनाभमस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणस्पदा महागणाधिपतिं स्वाहा महागणाधिपतिं नमः ओम बुधाय नमः ओम बृहस्पते नमः ओम शुक्रग्रहाय नमः सुरेश्वराय नमः राहुग्रहाय नमः केतुग्रहाय नमः ओम इंद्राय नमः ओम कुबेराय नमः ओम ईशान्याय नमः क्षेत्रपालकाय नमः नानाविध सुगंध परिमल पत्र पुष्पांजलिं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कार नैवेद्यं निवेदयामि ఈ కనబడుతున్న పండుగ మీద చక్కెర వేయండి పంచదార చక్కెర పలహార నైవేద్యం నివేదయామి जलादि वृक्षापर सिंचा साध्यापर सिंचा अमृत वस्तु अमृतानुस्रवसे गायत्री सत्वक्षा ओम प्राणाय स्वाहा बालाय स्वाहा उदानाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्य आदिमनुयं समर्पयामि पूर्वी परिचय कर्पूरे रागभल्ले दहेदौ मुक्ता चूर्ण सरस्वती माता की श्री सरस्वती माता की सरस्वती विद्या मंदिर జవహర్ నగర్లోని వసంత పంచమి పురస్కరించుకొని ఒక మహత్తర కార్యానికి పూనుకున్నటువంటి మరి స్కూల్ యాజమాన్యానికి అలాగే ఇక్కడ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు మొదటి గురువు అమ్మ ఒడే ఫస్ట్ బడి. మరి అమ్మ దగ్గర నుంచే ఓనమాలు నేర్చుకొని మరి ఈ రెండో బడి స్కూల్ ఇక్కడ సరస్వతి విద్యా మందిర్ ఏదైతే మన భారతీయ సంస్కృతికి ఉట్టిపడేలాగా మన మూలాలను కాపాడే విధంగా మరి ఇక్కడ స్థాపించినటువంటి ఈ స్కూల్ అన్ని స్కూల్స్ కూడా ఈరోజు చూస్తున్నాము కమర్షియల్ ఏదో డబ్బులు సంపాదించడానికి స్కూల్ స్థాపిస్తున్నారు. కానీ విద్య అనేది ఒక మానవ వనరులను తయారు చేసే ఒక మంచి ఆలయము. మరి ఇలాంటి స్కూల్స్ని మనం ప్రోత్సహించినట్టయితే రాబోయే తరంలో భారతీయ సంస్కృతిని, భారతీయ మూలాలని, కుటుంబ వ్యవస్థని మరియు ఎంతో మంచిని కాపాడేటువంటి ఇలాంటి స్కూల్స్ని మరి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ స్కూల్ స్థాపించి 1 year అవుతుంది. మరి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఇలాగే ఇంకా మీలాంటి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి మరి ఇలాంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఈరోజు వసంత పంచమి పురస్కరించుకొని అభ్యసించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా కమిటీ సభ్యులందరి తరఫున ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.
కొడిమ్యాలకు బుగ్గారం నుండి బదిలీపై వచ్చిన ఎస్ఐ సందీప్ బాధ్యతలు తీసుకుని నిన్న సాయంత్రం బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ మరియు యాక్సిడెంట్స్ పై అవగాహన కల్పిస్తూ త్రిబుల్ రైడింగ్ చేసిన చిన్నపిల్లలు డ్రైవింగ్ చేసినా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా తగిన చర్యలు తీసుకోవడం తప్పవంటూ హెచ్చరికతో పాటు అవగాహన కల్పించారు. మన కొడిమ్యాల మండలంలో ఇష్టమైనట్టు వెహికల్ మీద డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, చిన్నపిల్లలు నడుపుడు, హెల్మెట్ లేకుండా నడపడం ఇలాంటి బాగా జరుగుతుంది. నైట్ టైంలో పిల్లలందరూ ఆడ బయట తిరగడం, అటు చెరువు కట్ట సైడ్ ఉండడం ఇలాంటివి అబ్జర్వ్ చేసిన నేను 2 రోజులలో. నేను నైట్ కూడా కొంతమంది పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరన్నా మాత్రం అంటే మన పిల్ల మనకు మంచోడు అనిపిస్తుంది, కానీ వాడు పోయి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు తల్లిదండ్రులకు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మేము దొరకబట్టిన తర్వాత వాడి మీద కేసు కానీ వాడిని కొట్టడం కానీ ఏమైనా చేసినా కూడా మీరు ఏమంటారు, సార్ మావాడు మంచోడు, సార్ మావాడు ఎటు పోడు, సార్ ఇంట్లోనే ఉంటారు అన్నట్టు మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఎవరు కానీ చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఇస్తే మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు చేయడం జరుగుతుంది పక్కా. అండ్ ఎటన్నా వెళ్తే మాత్రం హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అది మీకోసమే చెప్తున్నాం. మళ్ళీ అడిగితే మేము అడిగితే సార్ ఇక్కడికే సార్, మా ఇల్లు ఇక్కడే సార్, అది అని చెప్పేసి మాట్లాడతారు. గడప దాకి కూడా కింద వాడి తలకాయలై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది దృష్టిలో పెట్టుకోండి. హెల్మెట్ మీకోసమే, మాకు సహకరించండి. మీకోసమే చెప్పేది ఏం చెప్పినా మళ్ళీ దొరికిన తర్వాత సార్ వదిలేండి సార్, అది సార్ ఇది సార్ అని చెప్పేసి మమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేయాలి. ఇంకోటి తాగి వాహనం ఎట్టి పరిస్థితుల్లో నడపద్దు. నడిస్తే మాత్రం వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? పనులు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా అధికార మదం తగ్గలేదని మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్యాల మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, మేడిపల్లి సత్యం గారి నాయకత్వం. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కౌశిక్ రెడ్డి ఖబర్దార్, వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మేడిపల్లి సత్యం గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సత్యమైన నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి, యువరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈ పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబంపై అవహేళనగా మాట్లాడడంతో పాటు కౌశిక్ రెడ్డి ఇంకా అధికార పార్టీలో ఉన్నా అని భ్రమలో ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తుంటూ, బిడ్డ నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో కౌశిక్ రెడ్డి, నేను కరీంనగర్లో తిరగనీయకుండా చేస్తాం. ఎలక్షన్ టైంలో నీ కుటుంబంలో ఉన్న మీ అమ్మ నాన్నని కొట్టిన చరిత్ర నీది. నువ్వు ఒకళ్ళ మీ ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని నేను గెలవాలని చెప్పి ప్రయత్నం చేసింది నువ్వు నీ ఫ్యామిలీతో రాజకీయం చేసినావు, కానీ పొన్నమన్న ఎప్పుడు కూడా అలా ఫ్యామిలీతో ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు. ఆయన ఒక బీసీ మంత్రిగా ఉంటే ఓర్వలేక నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, నేను కరీంనగర్లో అడుగు పెట్టనీయకుండా చేస్తాం, నువ్వు గుర్తుంచుకో అని చెప్పి మేము ఇక్కడ మళ్ళీ నుండి హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కౌశిక్ రెడ్డి నేను గెలవకపోతే చచ్చిపోతా అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటూ ఏది సూసైడ్ చేసుకుంటా అని మాయమాటలు వచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసి పొంది ఆ ప్రజలతోటి మెప్పొంది ఏదో రకంగా గెలిచిన వ్యక్తి అతను. నీ నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం బిడ్డ. కౌశిక్ రెడ్డి నీ చరిత్ర తెలుసు. ముందు ఎక్కడి నువ్వు ఎక్కడి వచ్చినావు, కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నోని, ఇవాళ టీఆర్ఎస్ పై నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీ చరిత్ర నాకు తెలుసు. కౌశిక్ రెడ్డి
ఖండిస్తున్నాం. ప్రతిపక్షంలోనే ఉన్నాడు బిడ్డ. మా ప్రభుత్వం మీద కానీ మా మంత్రుల మీద కానీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కరీంనగర్లో తిరగనీయకుండా చేస్తాం బిడ్డ. కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపోగు వెంకట్ అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో 2 రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బహుమతులను పంపిణీ చేశారు. మొదటి బహుమతి తల్లాడ టీం 20,000 రూపాయలు, రెండో బహుమతి 15,000 రూపాయలు కారేపల్లి జట్టుకు అందజేశారు. దూరం నుంచి కూడా వేంపూర్ నుంచి చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి సందీప్, ఇమ్రాన్, సుదీప్ వీళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నరసింహారావు గారిని, అదేవిధంగా సత్యారెడ్డి గారిని, ఓకే కారేపల్లి నుంచి సీనియర్ ప్లేయర్ అయినటువంటి నాగా ఫస్ట్ బౌలర్ సతీష్ నారాయణ 60 రన్స్ ఒకటే మ్యాచ్ లో స్కోర్ చేయడం జరిగింది. వెరీ గుడ్ బ్యాట్స్మెన్, వెరీ గుడ్ ఎంటర్టైనర్. కంగ్రాచులేషన్స్ జాన్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కల్లాడ ప్రీమియర్ లీగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ప్లేస్ కారేపల్లి టీం. ఈ సెకండ్ ప్లేస్ ట్రోఫీని విజేతలకు అందజేయవలసిందిగా శ్రీరామ యూత్ నారాయణపురం వారిని కోరుతున్నాం. అన్ని ప్లేసులు ఉన్నారు మేము. అదే సాయి గ్రూప్ ఫోటో ఉంటుంది ప్లీజ్. జరుగు లోపల జరుగు. రెడీ రెడీ రెడీ. ఆ కవర్ది అది రెడీ అన్న. రెడీ అన్న. ఒక్క నిమిషం అందరు చూడండి. ఓకే కొంచెం నవ్వండి, గెలిచిన ఆనందం లేదు. బాగా ఇటు చూడు అల్లాల్లో తిరగొద్దు ఇంక రేపు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ప్రతి ఒక్క మ్యాచ్ని ముందుకు తొలగించినటువంటి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరి నది తీరాన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నామని జాతర కమిటీ చైర్మన్ పిన్నెంటి శ్రీనివాసరెడ్డి, ఈవోకే కాంతారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశానుసారం జాతరలో పనులన్నీ చకచకా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో చదును చేయడం, స్నానాల గట్టలు, షవర్లు, టాయిలెట్స్, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులను నిర్మాణం చేయడం, త్రాగునీరు సౌకర్యం, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎండోమెంట్ ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో పర్మనెంట్ షెడ్లను నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు. శారద ఇవ్వడం జరుగుతుంది. 21 రోజే పోషమ్మ కూడా 21 రోజు నాడే ఉదయం 10 గంటలకు పోషమ్మని చేస్తారు. ఇదంతా ఒక తంతు. ఆ తంతుకంతా వీళ్ళు పూజా కమిటీ వాళ్ళు, కోయ పూజారుల దగ్గరుండి చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ఈసారి క్లీనింగ్ బాగా పకడ్బందీగా చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది. ఒకసారి మీరు కూడా దర్శించి దాన్ని పూర్తిగా చూడాలని కోరుతున్నాం. లైటింగ్ బాగా ఉంది. చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి సమ్మక్క పోయి అలసిపోయే కంటే అమ్మవారు ఎక్కడైనా ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ మన అమ్మవార్లను దర్శించుకొని
అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నారు. కూడా సపరేటు పార్కింగ్ పెట్టండి, అందులో పెట్టాలి. ఇక్కడ నుంచి నేను నడిచేస్తా, వాళ్ళందరూ కూడా నడిచి రావాలి. లోపలికి ఎలాంటి వెహికల్ పోవద్దని ఇప్పటికే పోలీసు సిబ్బందికి ఆదేశం జారీ చేయడం జరిగింది. అది ఫుల్ఫిల్ కావడానికి మరి వారు ఒకసారి సిపి గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు, వారిని కూడా కలిసి విన్నపం చేస్తాం. వారు ఎట్లా చేస్తారు, డీసీపీ గారు వాళ్ళందరూ ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం 50 సీసీ కెమెరాలు గ్రౌండ్ ఎంతవరకు చేసినామో అంతవరకు సీసీ కెమెరాలు ఉంటాయి. దానికి పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి ఉంటాయి. అలాగే స్క్రీన్స్ కూడా ఒక 2 అరేంజ్ చేస్తానని తెలిసింది. ఆ 2 స్క్రీన్స్ కూడా బహుశా ఈ అనుసంధానం ఏమైనా చేయాల్సి వస్తుందా, ఆ అవకాశం ఉంటే అది కూడా చూస్తాం. గోదావరి కనిలో గోదావరి బ్రిడ్జి దగ్గర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 1992లో సింగరేణి యాజమాన్యం ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఎంతో అందరం తెత్తుకు ఎదిగినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2వ మేడారంగా పిలువబడుతున్నది. దానికి ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైనటువంటి ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యం, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, నగరపాలక సంస్థ ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చుండబెట్టి వివిధ శాఖల నుంచి ఏం పని చేయాలి అనే దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్లో పూర్తిగా చర్చించి ఎవరెవరు ఏం పని చేయాలనేది వారు ఆదేశం జారీ చేయడం అనేది. దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం 90% పనులు సింగరేణి యాజమాన్యం చేస్తుంది. కాబట్టి వారికి జాతర కమిటీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పెయింటింగ్, ముఖ్యంగా ఈసారి వారిని మిగతా 3 గద్దెల గ్రిల్ చేయమని అడిగినాం, ఆ పని అయితే కాలేదు. కానీ పెయింటింగు చాలా చక్కగా పెయింటింగ్ జరుగుతుంది. ఆర్ఎఫ్సిఎల్ వారిని 2 కొత్తగా షెడ్స్ కట్టమని అడిగినాం, కానీ అది ఇప్పటివరకు జరగలేదు. అయితే ప్రభగండ ఏమున్నదంటే సిఎస్ఆర్ నిధుల కింద ఆర్ఎఫ్సిఎల్ ఒక 50 లక్షలు, ఎన్టీపీసీ 50 లక్షలు, సింగరేణి అన్ని మీకు డబ్బులు ఇచ్చిందట కదా అని అంటారు. అది పూర్తిగా అవాస్తవం. తెలిసిన వారికైతే అది సిఎస్ఆర్ నిధులు అనేది ఎవరికి, ఏ వ్యక్తి కూడా, ఈ మన ఓన్లీ జాతర కమిటీ కాదు, ఏ వ్యక్తి కూడా ఇస్తానికి అధికారం లేదు. అది ఏదున్నా కూడా వారే మనం కోరిన పనిని వారికి అవకాశం ఉంటే టెండర్ ద్వారా పిలిచి చేయిస్తారు తప్పితే అది డబ్బులు ఇచ్చేది ఉండేది. దీన్ని అందరు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈసారి నిన్న మండవెలిగే పండుగ అనేది రాత్రి చేయడం జరిగింది. నిన్నటితోటి జాతర పనులు స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే పూజ కమిటీకి సంబంధించి మిగతా పనులను నడుతున్నాయి. పూజకు సంబంధించి నిన్న మొదటిసారి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు మేడారం కోయ పూజారులు వచ్చి 21 రోజు సాయంకాలం సారలమ్మ మన బీ గెస్ట్ హౌస్ నుంచి అతి వైభవంగా అమ్మవారి గద్దెలకు చేర్చడం జరుగుతుంది. అందులో మీ పాత్ర ఉండాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది 22 నాడు ఉదయం 10 గంటలకు కంకవరం జనగామ నుండి తీసుకురావడం జరుగుతుంది. అలాగే సాయంకాలం 7 గంటలకు శ్రీ సమ్మక్క తల్లిని జనగామ నుండి గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు కూడా గట్టి బందోబస్తు ఇచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అమ్మవార్లను గద్దెలకు చేర్చాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కరెంటు విషయంలో అయితే పూర్తిగా ఏరియా అంతా సాయంకాలం ఒకసారి వచ్చి పరిశీలించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చక్కగా లైటింగ్ జరుగుతుంది. ఇంకా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. పూర్తి కాకముందే పోయినసారి కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు లైటింగ్. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి పోయినసారి ఒకటే పర్మనెంట్ బిల్డింగ్లో 10 రూములు ఉండే, అలా కాకుండా సరిపోతలేవనే ఉద్దేశంతో టెంపరీగా ఇంకొక 5 షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 50-60 గదులు మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని స్త్రీలు చక్కగా వినియోగించుకోవాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరుగుదొడ్లు, టెంపరీ మరుగుదొడ్లు కూడా 100 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదానికి సపరేట్ బోర్డు పెడతాం. స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, వాటిని చక్కగా వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పూజ సంబంధించింది
మన టీచర్ రాజన్న గారు దానికి ఇన్ఛార్జిగా ఉంటారు. వారు ప్రతిదాన్ని దగ్గరుండి అమ్మవార్లను టైంకు తీసుకురావాలని వారికి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరికని జనగామ గోదావరి బ్రిడ్జ్ వద్ద 2024 సంవత్సరం నందు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్టుగాను మనము జనవరి మాసంలోనే గౌరవ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో కూడా మన నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ గారు అలాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక 3-4 సార్లు దీన్ని అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలతో ఏ విధంగా పనులు చేయాలి, ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసుకుని మేము కోరినటువంటి అంటే మా జాతర కమిటీ, మా చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, ధర్మకర్తలు మేము కొన్ని మినిట్స్ తయారు చేసి ఇక్కడ ఏ విధంగా అయితే భక్తులకు సౌకర్యాలు ఉంటాయో చేస్తే బాగుంటుంది అనేది ముందుగానే మినిట్స్ రూపంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అందులో కొంత భాగంగా సింగరేణి సంస్థ అలాగే ఎన్టీపీసీ తర్వాత ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ వారు ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతున్నాయి. సింగరేణి వారు పెద్ద మొత్తంలో జాతర క్లీన్గా అది డస్ట్ వేయడం కానీ బాగా రోడ్లు బాగా చేయడం జరిగింది. అలాగే కలర్ ఎన్టీపీసీ వారు చేపిస్తున్నారు. ఇంకా మనకు మిగతా పనులు జాతర కమిటీ తరఫున నరకల పందులు కానీ భక్తుల సౌకర్యాలు అలాగే టెంట్లు తర్వాత ఇతరత్ర వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఈ సమన్వయ సమావేశంలో కోరిన విధంగా ఒక పర్మనెంట్ షెడ్లు కొన్ని ఉండే అవి కొన్ని మిగిలిపోయినాయి, తదనంతరం వేపిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇటీ జాతర మన తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు 21/2/2024 రోజున సారలమ్మ అమ్మ సాయంత్రం గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే 22/2/2024 రోజున ఉదయం కంకవనము అలాగే సాయంత్రం సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. 23 నాడు భక్తులకు మొక్కుబడులు ఉంటాయి. అలాగే 24/2/2024 రోజున సాయంకాలం అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా ఇట్టి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని డిపార్ట్మెంట్ల ఆర్టీసీ వారిని కూడా కోరడం జరిగింది. వివిధ రూట్లలో బస్సులు అధికంగా వేసి భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ హాస్పిటల్ అది ఏర్పాటు చేయడం కానీ మున్సిపల్ వారు మంచినీటి సౌకర్యం సింగరేణి వారి ద్వారా కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ శాఖల సమన్వయంతో అలాగే మా జాతర చైర్మన్ కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో ఇటు జాతర అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఇటు కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సందర్భంగా మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ మిరుదొడ్డి గ్రామంలోని కొన్ని పనులు నిధులు లేక కొన్ని పెండింగ్గా ఉన్నాయని స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేసి మా గ్రామానికి మేలు చేయాలని, బొమ్మర చెరువు కట్ట నుండి కాలేజీ వరకు వీధి దీపాలు లేక ఎన్నో ప్రమాదాలకు ప్రయాణికులు గురవుతున్నారని విద్యుత్ శాఖకు తెలిపారు. చెరువు కాదు బాగా కట్టేట్టుగా 18 కోట్లు ఖనీరు వాదినట్టు వాదిరు ఎవరికి ఎన్ని వీడియోలు కట్టిరు ఎట్లా ఇచ్చిరా సురేష్ వాటర్ ట్యాంక్ మినీ వాటర్ ట్యాంక్ మొత్తం ఖరాబ్ అయింది. నీళ్ళు మొత్తం వాళ్ళింటిగానే ఆగుతుంది. లేదంటే మన మంగళ ఇంకోటి మార్కెట్ లా సత్తు ఆల్రెడీ వాటర్ సార్ పోయినప్పుడు అడుగుతా కూడా మాకు రెస్పాన్స్ లేదు. మాకు అసలు ఊళ్ళో ఉండాలని చెప్పినాం. ఎవరిని నైట్ కరెంట్ మిద్దొడ్డి గ్రామంలో
ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మా ఊరికి 50 లక్షలు వర్కులు కావాలి, చాలా పెండింగ్లో ఉన్నాయి. గతంలో కూడా సర్పంచ్ పాలనలో కూడా మిర్దొడ్డి విలేజ్కి న్యాయం జరగలేదు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 50 నుంచి కోటి రూపాయల వరకు పనులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే వారం 10 రోజులలో శాంక్షన్ చేసి స్పెషల్ ఆఫీసర్ తిరిగి ఎక్కడ ఏముంది, ఏ గల్లీలో ఏముంది, బెడ్లు అయితేనేమి, మోర్లు అయితేనేమి, సీసీలు అయితేనేమి, కొత్త బస్ స్టాండ్ అయితే రిపేర్ ఉంది. మాకు హనుమాన్ టెంపుల్ నుంచి డిగ్రీ కాలేజీ దాకా లైట్లు అవసరం ఉన్నాయి. ఇక్కడ మన పోలీస్ స్టేషన్ నుంచి మోడల్ స్కూల్ దాకా లైట్లు డివైడర్లు ఇంకా చేసిరు, కానీ లైట్లు ఇప్పటివరకు చాలా కాలేదు. సైడ్ రైన్లు, ఇండ్ల మార్పిడి, మనకు మార్కెట్లో మూతశాలలు చాలా చెప్పుకుంటూ పోతే నిన్న ఉన్నాయి. మాకు దాదాపు 50 నుంచి కోటి రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం అంటున్నారు. కాబట్టి మేము శాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అంటున్నాం. మాకు మాత్రం 50 నుంచి కోటి రూపాయలు 10-15 రోజులలో ఎస్టిమేట్ ఇస్తాం. శాతనైతే మాకు పని చేయమని మేము రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. గ్రామ సభలో తీర్మానం చేసినాం. కనీసం బోర్లు, వాటర్ ఆఫీసర్లు చెప్తే వినకుండా పోయారు. ఈ ఏదైతే పాలనలో మన స్పెషల్ పాలన మంచిగా ఉంది అనుకుంటే మాత్రం మాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 2-3 రోజుల్లో పనులు కూడా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయలేదు. ఇద్దరు ఎంపీటీసీలో ఉన్నాం. మేము మా బాధలు చెప్పుకుంటున్నాం. మాకు కనీసం ప్రవాల్స్ లేవు. నాకు చెప్పడం పాపాన పోతలేదు. ఆఫీసర్లు కూడా మమ్మల్ని కలుపుకొని మా ఎంపీటీసీ ఇద్దరిని కలుపుకొని ఇక్కడ పని స్టార్ట్ చేయాలి. ప్రతి దానికి మమ్మల్ని విలువనట్లయితే ఆఫీసర్ల మీద కూడా మేము కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా ఏం కోరుకుంటున్నామంటే మా ఊరికి స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి మాకు డబ్బులు అయితే ఇవాళ ఏ స్కీమ్ కింద ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు అదంతా మాకు అవసరం లేదు. మాకు మాత్రం డబ్బులు అనేది కావాలి. లేకుంటే మేము ధర్నాలకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. కొంతమందికి ఈ పింఛన్లు కూడా పడతలేవట. మా పని వర్కర్లకు కూడా జీతాలు పడక 2-3 నెలలు అవుతుందని చాలా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా తక్షణమే మా సిబ్బందికి కూడా జీతాలు వేయాలి. వేయని పక్షంలో మేము దుబ్బాక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ కోసం మాట్లాడతాం. మిగతా ఏమైనా ఉంటే మేము ఆఫీసర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అది చేస్తామని చెప్పుకుంటూ మా జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయులతో పరిచయ కార్యక్రమం చేపట్టారు. తన అనుభవాలను పంచుకున్నారు. బుగ్గారం మండలంలో పలు విషయాలపై చర్చించారు. జరుగుతున్న సైబర్ క్రైమ్, మైనర్ వాహనాలు నడపడంపై స్పందించారు. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా బుగ్గారం ఎస్ఐగా వచ్చాను. నా పేరు శ్రీధర్ రెడ్డి. ముందుగా మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. బుగ్గారం పోలీస్ యొక్క బుగ్గారం మండలంలో శాంతి భద్రతల యొక్క పర్యవేక్షణ కోసం ప్రజలందరూ కూడా సహకరించాలి మాకు. అలాగే మండలంలో గాంజా సంబంధించి ఎవరికైనా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మండలం యొక్క పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అలాగే మైనర్ డ్రైవింగ్ చేయడం, ఈ నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం అనేది దయచేసి చేయకూడదు. ఈ మైనర్లకు బండి ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సహకారంతో మండల ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ రోజులలో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. దయచేసి ఎవరు కూడా సైబర్ నేరస్తుల యొక్క బారిన పడకూడదు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఓటీపీలు చెప్పడం, మన అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయడం, అలాగే ఈ అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకోకూడదు. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సంగారెడ్డి పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ
రూపేష్ ఆయా శాఖల అధికారులు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇటీవల 2 పరిశ్రమల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై మంత్రి దామోదర రాజనరసింహ నివేదిక కోరినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. కాగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన లేబర్ ఆఫీసర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Like housekeeping staff, cleaning staff, managerial, like that. It is a company. Yeah, we count now. We count also. System to operate. Suppose any major happens, we shut up the entire system. What will we do first? Let's say fire happens, fire operating fire. Then again we will see how many firefighters firefighting have been done. They will count, then we will close the mop. That is the system. But here we will just follow on the firefighting team has been they have started all firefighting, water spray, all we are just all people. My main service, madam, for fire protection of come fast. Carry the big. Backside condenser కూడా ఉంది. మరి ఈసారి కూడా కానీ కండెన్సర్స్ ఫైర్ సేఫ్టీ ఆల్రెడీ నేను చెప్పాను. ప్రైవేట్ కొన్ని రాళ్ళు ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు వాటర్ రావాలి. అది ఆటోమేటిక్ అది కూడా ఇదే మొట్టమొదటి వాటర్ వస్తుంది everywhere, across the company, the grid is there, like the grid. Suppose if any of the grid fails, other grid will take. How many firefighters you have like distributed in equal shifts? They are trained and all shift in there is a senior to them. Show the safety gear. Safety gear. Which of any chemical like
fire happened, no? In this, we have sent our people with our home monitor. They will carry all these things. So we help the surrounding industry now. Excuse me. That is we are using all this. Yes, sir. We have done. We have stored another store. Like what we have done, this is one sort of mountain. Suppose I want to open one exterior. If you want beyond that, that also. Out of 800, madam, permanent. What? You want to go inside the block? Which block you want to go? But everybody cannot go. Some of us will come. Outside, no corridor. In the corridor itself, that will matter can get an idea what are the systems. To remove the shoes, we will give the shoe cover. Yes. So we can wear on the. You can wear the. Wear on the shoes. Only shoe cover will be there. These are inside. Footwear. These are inside. All are there. Good manufacturing. Isopropyl alcohol, methanol, ethanol. These are the various types of solvents used. The solvent for the reaction in the media. In the solvent reaction. So far, safety is concerned, this is one of the main fire. So we always maintain the oxygen concentration less than 5%. So that any circumstance inside the tank, at any circumstance, oxygen level will not be the flammable concentration, the fire will not happen. That is point number one. Suppose in spite of the if it happens, so we don't know. So we have to spray the water so that the tank will be cooled down. That is the second. Third, this is the level of that. How much the material is there, that is the third is, madam, when we are transferring the solvent from tanker to tanker, pharma industry because of the static. It is the ignition. When we make the solvent from fixer, it will give the spark. The spark is enough to catch the fire. So what we do that, given that like that. So we have the arcing continuity system. Any point of view. For the we are tanker loading unloading area we have. We have the fire protection system 2 sets. Around 600 meters to the water facility. We have the total 6 pumps. That is called jockey pump, electrical pump. If any circumstance, power is not there, the diesel operated pumps also there. So that it can take care of the entire facility for us. And we have the round the clock emergency response team. Tanks are typically very nearby now. If the fire comes in one of them, no, this is as per the design. That is called PESO design. Government Petroleum Act design is what is the distance between the two tanks that we have mentioned. It will be there. So water extinguisher fire will be concerned. Water, no, exactly water cannot do the fire for oil. This is nothing but a oil type. We have the water foam monitor. So the foam will be mixed up with the water and it will suppress the fire. So in this foam? Yeah. What is the capacity of the fire water type? 600 kg. How much time it can distance? So 80 centimeters. 2 hours to put up the fire. Otherwise, it is beyond control. So we do the regular monthly basis module, quarterly module. Last one you have done. Yes, sir. Very fine spray particle. This is the form. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.